అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్ చంద్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఈ రోజు బార్క్లేస్ అనే ఒక మంచి బ్యాంక్ నుంచి ఫ్రాడ్ అనలిస్ట్ జాబ్స్ కి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎవరైనా సరే సైబర్ సెక్యూరిటీ సైడ్ కానీ లేకపోతే ఈ ఫ్రాడ్ అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే చేస్తుంటారో ఫ్రాడ్ రిలేటెడ్ యాక్టివిటీస్, అటువంటి డిపార్ట్మెంట్ లో మీరు కనుక వర్క్ చేయాలి అని కనుక డ్రీమ్ ఉంటే ఈ బార్క్లేస్ బ్యాంక్ అనేది చాలా చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది యూకే రిలేటెడ్ బ్యాంక్, చాలా సంవత్సరాల నుంచి ఉంది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్ అనమాట. మరి ఈ బ్యాంక్ లో ఫ్రాడ్ అనలిస్ట్ కింద మీకు జాబ్ కావాలి అంటే, జాబ్ తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మరి కిందకి ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. సో ఈ బార్క్లేస్ బ్యాంక్ లో మీరు చేయాల్సిన డ్యూటీస్ ఏంటంటే, జనరల్ గా బ్యాంక్ లో అనేది ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట. అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ మధ్యన ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతుంటాయి. ఆ ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా, అండ్ అలాగే ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగట్లేదు. ఒకవేళ కనుక ఫ్రాడ్ జరిగితే కస్టమర్స్ మిమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఆ కస్టమర్స్ కి మీరైతే సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళ తాలూకా అకౌంట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఫ్రాడ్ ఎక్కడ జరిగింది అనేది మీరైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళకి ఇంకా ఇతరత్ర ట్రాన్సాక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో మీరైతే అసిస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా డే టు డే మీకు ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కానీ లేకపోతే పేమెంట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ మీరైతే చేస్తుంటారు. పేమెంట్స్ రిలీజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా యాజ్ పర్ బార్క్లేస్ సెట్ ఆఫ్ పాలసీ అండ్ గైడ్ లైన్స్ ప్రకారం మీరైతే డే టు డే వర్క్ అయితే చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, మీకు క్లారిటీ రావడం కోసం అని చెప్పేసి బార్క్లే బ్యాంక్ వెబ్సైట్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇది బార్క్లేస్ రిలేటెడ్ కెరియర్ వెబ్సైట్ అనమాట. సో ఇందులోకి మీరు వెళ్ళగానే ఫ్రాడ్ అనలిస్ట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ జాబ్కి మీరు అప్లై ఫర్ జాబ్ అని క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే కిందకి వెళ్ళగానే జాబ్ డిస్క్రిప్షన్ అది ఉంటుందన్నమాట. దాన్ని మీరు క్లిక్ చేసుకుని మీ వర్క్ ఫ్లెక్సిబిలిటీ, జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వీళ్ళు అడిగిన ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేషన్ అయితే అడిగారు. సో గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫినిష్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ కనుక మీకు బీపీఓలో కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా కస్టమర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీరు కస్టమర్ కి మీరైతే సపోర్ట్ చేస్తుంటారు, కాల్, ఈమెయిల్, చాట్ ద్వారా అయితే మీరు సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ తో మీరు సపోర్ట్ చేయాలి కస్టమర్స్ కి. దానికి మీకు కావాల్సిన ఏంటంటే గుడ్ ఇంగ్లీష్, వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే గుడ్ ఈమెయిల్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే కనుక తప్పకుండా దీనికి అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా సరే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ లేదన్నా మేము అప్లై చేసుకోవచ్చా అంటే గివ్ ఎ ట్రై, నో ప్రాబ్లం. బట్ 2020, 2021 క్యాండిడేట్స్ మాత్రం డెఫినెట్ గా దీనికి అయితే అప్లై చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీగా నేను చెప్తున్నాను. సో బార్క్లేస్ అనేది చాలా చాలా పెద్ద బ్యాంక్ అనమాట. ఇది యూకే రిలేటెడ్ బ్యాంక్. సో మామూలు మన ఇండియన్ బ్యాంక్స్ లా కాకుండా ఇంకొంచెం ఇంకా డిఫరెంట్ గా అయితే మీకు ఈ బ్యాంక్ అయితే మీకు వర్క్ కల్చర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇండియన్ బ్యాంక్స్ లో చాలా అద్భుతంగా ఉంటుంది వర్క్ కల్చర్. బట్ మీరు ఒకసారి కనుక ఇంటర్నేషనల్ బ్యాంక్స్, మల్టీనేషనల్ బ్యాంక్స్ కనుక మీరు ఒకసారి వర్క్ చేస్తే మీకు కూడా ఆ స్కిల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే ప్రొసీజర్స్ కానీ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అండ్ దీనికి కంపల్సరీగా టైపింగ్ నాలెడ్జ్ అనేది అడుగుతారు. సో ఎవరికైనా టైపింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక తప్పకుండా దీనికి అప్లై చేసుకుని ట్రై చేయండి. మీ టైపింగ్ స్పీడ్ ఎంతో ఒకసారి కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పటిదాకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా మీ స్క్రీన్ ఇలా టిల్ట్ చేసి లైక్ బటన్ మీద మీరు ప్రెస్ చేయండి. సో దీనికి కావాల్సిన చెప్పాం కదా, కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్ స్కిల్స్ అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ అయితే ఫినిష్ చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా సరే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా మందికి జాబ్ లొకేషన్ గురించి అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కంగారు పడకండి. దీనికి జాబ్ లొకేషన్ చూసుకుంటే కనుక నోయిడా అయితే ఇచ్చారు. ప్రెసెంట్ మన సౌత్ సైడ్ అయితే ఇవ్వలేదు. సో నోయిడా అయితే ఇచ్చారండి. ఓకే, ఇట్స్ ఓకే. జాబ్ లొకేషన్ సంగతి పక్కన పెడితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కీలకమైంది. ఎందుకంటే ఒకసారి ఫ్రాడ్ అనలిస్ట్ కింద మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత మీరు సైబర్ సెక్యూరిటీ అనే ఒక కోర్స్ ఉంటుంది అనమాట. ఇది చాలా చాలా కీలకమైన కోర్సు. రేపు ఫ్యూచర్ లో మంచి వాల్యూ రాబోయే కోర్స్ అనమాట. ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది కనుక మీరు చేస్తూ ఈ ఫ్రాడ్ అనలిస్ట్ జాబ్ చేస్తే కనుక ఆ తర్వాత మీ ఫ్యూచర్ అనేది చాలా చాలా బాగుంటుంది. సైబర్ సెక్యూరిటీకి ప్రెసెంట్ రేపు ఫ్యూచర్ లో కంపెనీస్ కానీ, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ పెట్టారు, XYZ అనే కంపెనీ పెట్టారు, దాంట్లో కంపల్సరీగా హ్యాకర్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఆ కంపెనీని హ్యాక్ చేయడం ట్రై చేస్తుంటారు. సో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కింద మీరైతే దాన్ని ఆపాలి. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అనేవి ఎలా జరుగుతుంటాయి దాని గురించి ఒక ఐడియా అయితే రావాలి. అలా ఐడియా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్ అనలిస్ట్ కింద మీరైతే వర్క్ కెరియర్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైనా సరే ఇప్పటిదాకా రీలెవెల్ కి అప్లై చేసుకోకపోతే, రీలెవెల్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసి రీలెవెల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కి మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే పేటిఎం, రెడ్ బస్, క్రెడ్, అప్గ్రేడ్, రాజోర్ పే, యాత్రా, 1mg, మీషో అండ్ అలాగే జూమ్ కార్, అర్బన్ కంపెనీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో. ఇందులో మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్
బ్యాక్ అండ్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ అండ్ అలాగే ఇంకా చాలా రకాల డొమైన్స్ అయితే ఉంటాయి. ఈ డొమైన్స్ లో మీకు ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ అనే డొమైన్ కూడా ఉంటుంది. ఇందులో మీకు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో టెక్నికల్ గా, నాన్ టెక్నికల్ గా మీరు జాబ్స్ చేయాలి అనుకుంటే మంచి ప్యాకేజెస్ తోటి, మంచి ప్యాకేజ్ అంటే 6 lakhs per annum అనమాట. సో స్టార్టింగ్ 6 lakhs per annum నుంచి 10 lakhs, 14 lakhs per annum. రీసెంట్ గా క్రెడ్ కంపెనీలో 40 lakhs per annum అయితే ఆఫర్ చేశారు. సో ఆ క్రెడ్ కంపెనీ ఎందులోంచి వచ్చింది అంటే ఈ రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ లోంచి వచ్చిందనమాట. సో మీరు కూడా అలాంటి మంచి ప్యాకేజెస్ సంపాదించాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది రీలెవెల్, ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎక్కడ కూడా ఒక సింగిల్ రూపీ కూడా వాళ్ళైతే ఫీజు అడగరు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని టెస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఫినిష్ చేస్తే కనుక వాళ్ళు మీకు తర్వాత ఫర్దర్ స్టెప్స్ అనేవి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు బార్క్లే బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి ఫ్రాడ్ అనలిస్ట్ జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్. నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.